అల్లుడు చెప్పులు ఏం చేశాడో తెలుసా? ఇల్లు తిడుతుంటే నవ్వుతావు. హలో హలో, అల్లుడికి తెలుగు రాదు, అల్లుడు ఓన్లీ ఇంగ్లీష్ పీస్. నాకెందుకో మనోడిని ఉగాండా ఎయిర్పోర్ట్ లో చూసానండి, అక్కడ ఒకప్పుడు పనిచేసాడులే. సరే 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 గాని అల్లుడు ఎండను పడి వచ్చాడు. ఈడి ఎండను పడితే ఈడికి బొక్క, ఎండకు బొక్క అండి. నీకు ఎన్న అవసరమా? అల్లుడు స్వీట్స్ ఎంత అనుకున్నావు? ఎంత? 25 crores. అమీర్పేటలో 10 రూపాయలు కొని పెట్టుకో. అల్లుడు చెప్పులు లేవు, ఎందుకు అది తెలుసా నీకు? ఏమైంది? ఎయిర్పోర్ట్ లాక్కొని ఉంటారు. బెగ్గర్స్కి ఇచ్చేసాడు, దానం చేశాడు. ఏమండి ఎవడైతే తీసుకునే వాళ్ళు ఉంటాడు, వీడు దానం చేయడం. సరే సరే అన్ని మాట్లాడు కానీ అల్లుడు ఎండలో పడి అలసిపోయాడు. వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురా. ఏ డ్రింక్? సర్లే కానీ కూల్ డ్రింక్ అంటే గుర్తొచ్చింది, ఇంట్లో చిన్న ఫ్రిడ్జ్ రాదే, పక్కింటి వాళ్ళు పెళ్లి చూపు. ఇంట్లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్ లో తెద్దామా? కిచెన్ లో డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది, అక్కడ తెమ్మంటారా? మాకు బాత్రూమ్ లో కూడా ఫ్రిడ్జ్ ఉంది. ఏమే ఉందా లేదా? ఉంది. బాత్రూమ్ లో ఓ పని చేద్దాం, లెట్రిన్ లో కూడా ఫ్రిడ్జ్. అక్కడైతే గ్యాస్ ఎక్కువ వస్తుంది, తీసుకురమ్మంటారా? సరే తీసుకొస్తా. అల్లుడు గారి కూల్ డ్రింక్ వద్దనుకుంటా, కొబ్బరి బొండం తీసుకురా. కొబ్బరి బొండం అంటే తుక్కుగూడలో 100 ఎకరాలు వేసామండి. ఆ అవుటర్ రంగు కింద ఉంది కదండి బ్రిడ్జి, అక్కడే మొన్న 3 చెట్లు పాతాం. లేకపోతే పెద్ద గోల్కొండ 25 ఎకరాలు ఉన్నాయి, అక్కడ తెమ్మంటారా? భాస్కర్ మనకి ఉన్నాయని చెప్పుకోవాలా? ఇవన్నీ వద్దు కానీ అల్లుడు గారు సిగ్గుపడుతున్నారు. మా ఆవిడ అమ్మగారిని పిలుచుకున్నారా? అమ్మగారంటే కరెక్ట్ గా చెప్పు. తుక్కుగూడలో ఉన్న అమ్మగారిని పిలిచికి రావాలా? పెద్ద గోల్కొండలో ఉన్న 2 అమ్మగారిని పిలిచికి రావాలా? లేకపోతే పక్కనే బంగాల్లో ఆలమ్మగారి సంగతి నీకెలా తెలుసు? అంటే బంకల్లో ఉన్న అమ్మగారిని పిలిచికి రావాలి. భాస్కర్ అల్లుడు అడిగాడు. నీ ముఖానికి 3 పిల్లలు అల్లుడు గారి గొంతులు ఏదో ఉంది.